కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర యువనేత దుగ్గంపూడి రంజిత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టాయి. ముందస్తు అరెస్టులతో వరంగల్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. చెప్పడానికి ఎదురు చూడాలి కానీ ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడము, ఇళ్లకి వెళ్ళి 4 గంటలకి 5 గంటలకి వెళ్ళి అందరినీ మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని ఆపాలని చూస్తే, కామన్ పబ్లిక్ మాత్రం రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తే మాత్రం మీకు ఇంత దుర్మార్గమైన పాలనలో కామన్ పబ్లిక్ ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడొద్దు, కార్యకర్తలను హింసించొద్దు. ఇప్పటికీ మీరు ప్రజలను హింసిస్తారు, పేదలను హింసిస్తారు, బీదోళ్ళని హింసిస్తారు, ఇల్లులు కూడా కొడతాండ్రు. ఇట్లా చేస్తేనే ఏమైందంటే కొన్ని దేశాల్లో తిరుగుబాటు వచ్చేసి ఆ దేశాల్లో ఉన్న అధ్యక్షులనే చెత్తకుండా పడేసిన రోజు ఉన్నది. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, కానీ ఇట్లాంటి అణచివేతకు గురి చేస్తే తిరుగుబాటు సహజంగా ప్రజల్లోకి వెళ్ళి మొదలవుతుంది. ఆ తిరుగుబాటుని ఆపే శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి ఇట్లా మేమేం ప్రశ్నిస్తామో మీరు చూడాలి, మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. కానీ ఇట్లా ప్రతి ఒక్కరిని 4 గంటలకి 5 గంటలకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, కొంతమంది కార్యకర్తలు ఇళ్లలో, వాళ్ళందరూ 4 గంటలకు తీసుకుపోయి అరెస్ట్ చేయడం పూర్తిగా అన్యాయము. ఇట్లాంటి అరెస్టులను మేము పూర్తిగా ఖండిస్తాను. మేమేం అడుగుతామో, మేమేం చెప్తామో దానికి సమాధానం చెప్పడానికి ఎదురు చూడాలి. కానీ ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడము, ఇళ్లకి వెళ్ళి 4 గంటలకి 5 గంటలకి వెళ్ళి అందరినీ మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని ఆపాలని చూస్తే, కామన్ పబ్లిక్ మాత్రం రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తే మాత్రం మీకు ఇంత దుర్మార్గమైన పాలనలో కామన్ పబ్లిక్ ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. కాబట్టి